ఇక దీంతో పాటు మనం దాన్ని ఏమంటారు చేవెళ్ళకి కూడా పోయినా, చేవెళ్ళ పబ్లిక్ టాక్ కూడా కొంచెం తీసుకున్నా. బట్ ఓవరాల్ మీకు క్లుప్తంగా చెప్తా. చేవెళ్ళ గురించి కూడా ఇప్పుడు ఒక చిన్న 2-3 చోట్ల చెప్పేస్తా. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి, అట్లాగే కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వరం నిలబడ్డాడు. సో ఈ ఓవరాల్గా ఈ ముగ్గురిట్లలో విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి పోయినప్పుడు బీజేపీ మోడీ మేనియా ఖచ్చితంగా అక్కడ కూడా ఉంది. కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో రైతులను అడిగితే కూడా వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చింది. ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీళ్ళ మెడలకు ఎక్కియలేకపోతున్నారేమో, అక్కడ ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు అనుకున్నాను నేను. కానీ వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చి అందించినటువంటి సంక్షేమ పథకాలను బలంగా ప్రజల దృష్టికి తీసుకుపోయారు. అక్కడ రైతులంతా ఇవాళ ఏమంటారు అంటే, బియ్యం వచ్చినాయి, ఉచిత బియ్యం ఆయన ఎత్తున్నట్టు కదా మోడీ, ఈ కరెంటు లైట్లు ఆయనే పెట్టించినట్టు కదా, మా ఊర్లకు పైసలు కూడా ఆయనే ఎత్తాడు కదా, అండ్ ఈ 2000 రూపాయలు కిసాన్ యోజన సంథింగ్ రైతులకు వస్తాయి కదా రైతు బంధులాగా, ఆ పైసలు మోడీ అయ్యేవట్టే. సో ఓవరాల్గా మోడీ అనే విషయం క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర కూడా పోయిన పరిస్థితి. అక్కడ అదొక్కటైతే మోడీ మేనియా బలం ఒకటైతే, కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఎలాంటి అలిగేషన్స్ లేకపోవడం, అంటే ఎలాంటి మరకలు లేవు, పలానా అవినీతి చేసినాను, అక్రమాలు చేసినాను, ప్యూర్ కష్టార్జితం వాళ్ళ తాతల కాలం నుంచి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న, బలమైన ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ కూడా డౌన్ టు ఎర్త్ ఉంటాడు కొండా విశ్వేశ్వరరెడ్డి అనే ఒక టాక్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా మరి ఇంకేమైనా మైనస్ అంటే ఏం లేదు. ఆయన ఏమైనా చేసిండా కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే, ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఏం మాకు నష్టం చేయాలి, మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం చేయొద్దు. ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటాడు, సౌమ్యుడు. కోటేపల్లి ఆ రిజర్వాయర్ దగ్గర కొంతమంది యువకులు కూడా ఉపాధి కల్పించిండు. కొంత దాన్ని ఏమంటారు, ఆయన అభివృద్ధికి తగ్గట్టుగా ఆ కోటేపల్లి రిజర్వాయర్ని డెవలప్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్ మహానగరానికి దగ్గర ఉండడంతో వీకెండ్లో వీళ్ళు అక్కడ సేద తీరడానికి ఉంది, అక్కడ యువతకి ఉపాధి కల్పించిండు. సో కొన్ని బలంగా చేయడానికి అవకాశం లేకపోయినా కూడా ఆయన నష్టమైతే చేయలేదు అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఒకటి. ఇక రంజిత్ రెడ్డి మీద కోడిగుడ్లకు సంబంధించిన ఏదో స్కామ్ చేసిండని, కోళ్ల దానాకు సంబంధించిన ఏదో స్కామ్ చేసిండని రకరకాల, అండ్ ఇప్పుడు కొత్తగా పార్టీ మారడం, అధికార పార్టీలో పోవడం, ఈ 2-3 అయితే మైనస్గా ఉన్నాయి. బట్ సిట్టింగ్ ఎంపీగా ఉండడం, కాంగ్రెస్ పార్టీలో ఉండడం కాస్తంత బలం చెప్పుకోవచ్చు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ విషయానికి వస్తే, మనం రాష్ట్రం అంతా ఏదైతే చర్చ జరుగుతుందో బీసీలకు సరైన న్యాయం దక్కట్లేదు, బీసీలకు ఓడిపోయే స్థానాలే ఇస్తారు అనే వాదనకి బలం చేకూర్చిందే ఈ చేవెళ్ళ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింపు అనేది. అక్కడ ఖచ్చితంగా మోడీ బీజేపీ మానే నడుస్తుంది. బలమైన వ్యక్తిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటు సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న రంజిత్ రెడ్డి మధ్యలో కాసాని జ్ఞానేశ్వర్ తీసుకొచ్చి నిలబెట్టిరు. ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసిన స్థానంలో ఆయన నిలబెట్టడం వెనకాల ఉద్దేశం ఏంది, బీసీలు గెలవద్దు అని. సో ఓవరాల్గా నిజం చెప్పుకోవాలంటే మాత్రం అక్కడ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు తగ్గట్టు అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ నుంచి చేవెళ్ళ పార్లమెంట్ నుంచి గెలుపు బావుట ఎగరవేయబోతున్నాడు ఈ రోజు వరకు ఉన్నటువంటి టాక్. మరి తర్వాత ఎవరు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు, ఎవరు వాళ్ళని ఆకట్టుకుంటారు, ప్రచార పర్వం ఎట్లా సాగుతుంది అనేది మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ మనం ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తా. ఈ రోజు వరకు అయితే ఇటు మన మల్కాజ్గిరిలో ఈటెల గెలుస్తున్నాడు, ఇక్కడ చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు.